వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలోని జెండా వీధిలో ఉన్నాను. జెండా వీధిలో ఎందుకున్నాను అనుకుంటున్నారా? మనం ఒక్కసారి 2024 ఎన్నికలు మీకు గుర్తు తెచ్చుకోండి. 2024 నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి ఎవరు? ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారాయణ. నారాయణ అంటే అందరికి తెలుసు కదా. నారాయణ అంటే నెల్లూరు అంటే నారాయణ. ఒక శ్రీమంతుడు, అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో నివసించే ఒక పెద్ద ధనవంతుడు, శ్రీమంతుడు. ఆయనకు ప్రత్యర్థిగా ఎవరు నిలబడ్డారు? అప్పుడున్న మాజీ మంత్రి అనిల్ యాదవ్ను తప్పించి ఆయన నర్సరావుపేట ఎంపీగా పంపించి ఆయన అనుచరుడుగా పేరుగాంచిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్. ఖలీల్ అహ్మద్ గురించి మనం చెప్పుకోవాలంటే డిప్యూటీ మేయరే కానీ ఆర్థికంగా పెద్ద ఉన్నోడు కాదు. చాలా మధ్యతరగతి, అంటే మధ్యతరగతి కుటుంబీకుడు. చిన్న బంగారు పని చేసుకుంటూ, బంగారు షాపు కూడా కాదు, బంగారు పని చేసుకుంటూ ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడించే వ్యక్తి. చాలా సాధారణమైన వ్యక్తి. ఆ సాధారణమైన వ్యక్తిని నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించారు. అందుకు కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రోత్సాహము, ఆయన యొక్క ప్రోద్బలముతోనే పార్టీ ప్రకటించింది. అనిల్ కుమార్ యాదవ్ ఖలీల్ అహ్మద్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని చెప్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరొకరి పేరు చెప్పడంతో అనిల్ కుమార్ వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపి ఖలీల్ అహ్మద్కు టికెట్ ఇచ్చారు. చాలా సాధారణ వ్యక్తి. ఇంతటి సాధారణమైన వ్యక్తి నారాయణపై గెలుస్తాడు, నా మాటకు చెల్లుబాటు కానప్పుడు నేను ఎందుకు ఉండాలి పార్టీలో అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలిసింది. అయితే ఖలీల్ అహ్మద్ గారు ఎంత సామాన్య వ్యక్తి చెప్పాలంటే, ఇప్పుడు చెప్పండి, ఈ జెండా వీధిలో ఈ సందు చూడండి, ఎంత చిన్న సందు కదా. చిన్న సందు అంటే నారాయణ లాంటి ఒక శ్రీమంతునితో పోటీ పడుతున్నాడంటే అయినా అంత ఇంత ఉండాలి అనేది అందరూ అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కదా, సామాన్యుని సైతం అందలం ఎక్కించాలని చూస్తాడు. నమ్మినాడంటే ఎంతవరకైనా వాళ్ళని తీసుకెళ్తాడు, అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే మాత్రము వాళ్ళని ఎంతవరకైనా తీసుకెళ్తాడు. ఆయన అండా దండతో ఎక్కడికైనా తీసుకెళ్తాడు, అందరూ చెప్తారు. అలాగే ఖలీల్ కూడా గతంలో సిపిఎం పార్టీలో పనిచేసిన ఖలీల్ అహ్మద్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అనిల్ గారు వెంట అనిల్ యాదవ్ ఎప్పుడైతే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో అనిల్ యాదవ్ కాంగ్రెస్ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళడంతో ఖలీల్ అహ్మద్ కూడా అనిల్ యాదవ్తో ఉన్న పరిచయం కారణంగా సిపిఎంకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అప్పటి నుంచి అనిల్ యాదవ్తో నడుస్తున్నాడని చాలా సామాన్యమైన వ్యక్తి. ఈ సందు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇదే ఖలీల్ అహ్మద్ యొక్క చిన్నపాటి కుటీరం అనుకోవచ్చు. ఇది అతను మ్యాన్షన్, చిన్న మ్యాన్షన్ పాపం. ఇది రండి చూపిస్తాను మీకు. ఖలీల్ అహ్మద్ ఇల్లు మనము చూడొచ్చు ఒకసారి. ఇక్కడ ఇలా ఉందో చూడండి. మెడికల్ కూడా 90 డిగ్రీ సైడ్లో ఉన్నాయి. చూడండి, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఏంటంటే మనం చూసుకోకుండా ఎక్కితే మాత్రము తల బొప్పి కడుతుంది. దీన్ని చాలా నెమ్మదిగా ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా నెమ్మదిగా వెళ్ళాలి పైకి. చాలా చిన్నపాటి, చాలా చిన్నది అసలు. ఎలా అసలుకి నారాయణ గారు లాంటి శ్రీమంతుడి మీద పోటీ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా అలా ఎంత చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయోగము, అనిల్ యాదవ్ కూడా ఎంత ధైర్యం చేశారు నారాయణ మీద ఆయన నిలబెట్టడానికి. మరి ఆయన ఆలోచన ఏంటో ఒకసారి లోపల అవచ్చు. ఇదే ఖలీల్ అహ్మద్ గారి యొక్క మ్యాన్షన్. తప్పుగా అనుకోదండి మీరు, ఓకేనా? చూడండి ఎంత గురువు గారు జగన్మోహన్ రెడ్డి గారితో అనిల్ యాదవ్ వెంట వెళ్ళి కలిసిన ఫోటోలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదే హాలు, లివింగ్. ఎవరు వచ్చినా ఇక్కడే ఒక చిన్నపాటి హాలు, ఇంకా తీసుకుంటే అక్కడ ఒకటి కిచెను, ఒక చిన్న బెడ్రూమ్. ఇది ఖలీల్ అహ్మద్ యొక్క నివాసం. అంటే ఇంతటి సామాన్యమైన ఈ ఖలీల్ అన్నకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యం అంటే, మా అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన భరోసాతో ఈయనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేయాలనుకున్నాడు పాపము. మరి ఏం చేద్దాం, మళ్ళా గాలి వీచింది, కూటమికి బలమైన గాలి వీచింది. ఆ గాలిలో మహామహులంతా కూడా అలా కొట్టుకుపోయారు పక్కకి. మరి సామాన్యుడైన మన ఖలీల్ అన్న పరిస్థితి ఏంటి పాపం? అప్పటికీ 50,000 ఓట్లు వచ్చాయి. చాలా సంతృప్తికరంగా ఉన్నాడు. అన్నను మళ్ళా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను, అన్న కూడా భావిస్తున్నాను. అయితే డిప్యూటీ మేయర్గా ఏదో ఉన్నాడు, నాకు ఇంత జీతం వచ్చేది ఆయనకు. కానీ అది కూడా పోయింది. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాజీనామా చేయాలి డిప్యూటీ మేయర్ పదవికి. ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసినట్టే డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశాడు, వచ్చాడు. ఎన్నికల గోదాలో నారాయణ లాంటి ఉద్దండుడితో పోటీ పడలేక ఓడిపోయాడు. సరే భవిష్యత్తు ఉంది అనుకుంటున్నాడు. ఇది మొత్తం మీద చూసుకుంటే
మన ఖలీల్ అహ్మద్ వైఎస్సీపీ నాయకుడు 2024లో నారాయణపై పోటీ చేసి ఓడిపోయిన ఖలీల్ అహ్మద్ యొక్క నివాసము. ఇక ఖలీల్ అహ్మద్ గారితో ఒక 2 మాటలు మనం ముచ్చటిద్దామా? ఓకేనా? ఉన్నది బాయా ఉంచుకునేది బాయా అన్న సామెత విన్నారు ఎప్పుడైనా? ఆ? అట్లా అయిపోయింది కదా ఖలీల్ అహ్మద్ గారి పరిస్థితి, కాదంటారా? అది ఏముందినా టైం, అది ఏం చేస్తాం. డిప్యూటీ మేయర్కి కంపల్సరీ రాజీనామా చేసి నిలబడాలంట, చట్టంలో ఉంది అది, అందుకోసం చేయాల్సి వచ్చింది. ఓకే, దేవుడు మనకి ఎక్కడ రాసిలా ఓకే, అంతే, వెనకాల వచ్చాం అంతేనా. నేను నెల్లూరులోని జెండా వీధికి వచ్చి మీ ఇంటి వాతావరణం, ఇక్కడ పరిస్థితి చూసి మీ ఇల్లు చూస్తే ఖలీల్ అహ్మద్ అంటే ఒక శ్రీమంతుడు. ఒక నెల్లూరు అంటే నారాయణ, నారాయణ అంటే నెల్లూరు. కొన్ని వేల కోట్ల అధిపతి నారాయణతో పోటీ పడింది 2024 ఎన్నికల్లో. ఖలీల్ అహ్మద్ అంటే ఆహా ఊహా అనుకున్నా, కానీ ఇంత సామాన్యుడా, ఒక సామాన్యుడు నారాయణ ఢీకొట్టాడు ఎన్నికల్లో అని నేను అనుకున్నాను. నేను మీ ఇంటి వాతావరణం, మీ ఇల్లు అది చూసిన తర్వాత చాలా సామాన్యులుగా ఉన్నారు మీరు, చాలా చిన్న స్థాయిగా. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటన్న? అసలుకి మీ తండ్రి గారి పేరు ఏంటి? మొహమ్మద్ గౌస్ అహ్మద్. మొహమ్మద్ గౌస్ అహ్మద్. తల్లి గారి పేరు? మొహమ్మద్ జుబేదా బేగం. ఎంతమంది సంతానం వారికి? నాన్న ఏం చేస్తారు? మా నాయన వచ్చి ముందు లారీలు అవి ఉన్నాయి, డైడ్, చనిపోయారు. ఒక 30 years అవుతుంది చనిపోయి. మా అమ్మ హౌస్ వైఫ్. మేము 7 మంది సంతానం. 7 మంది? ఎంతమంది అబ్బాయిలు? అబ్బాయిలు వచ్చి 6 మంది, ఒక అక్క. 5 మంది అన్నలు, ఒక అక్క, లాస్ట్ నేను. లాస్ట్ మీరు? లాస్ట్ నేను. మీరు ఏం చేస్తుంటారు? నేను గోల్డ్ వర్క్ చేసేవాడిని. మీకు షాప్ ఉందా, పని చేస్తారా? గోల్డ్ వర్క్, డిజైన్స్ చెక్కుతా. డిజైన్స్ చేస్తారు, ఓకే. అంటే నెల్లూరులో బంగారు డిజైన్స్ చాలా ఫేమస్ కదా, నెల్లూరు డిజైన్స్ చెక్కేవాడిని. నేను చిన్నప్పటి నుంచి ఏమంటే ఇంటర్ వరకు చదువుకున్నా. ఇంటర్ వరకు తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ. తర్వాత నేను డిఎఫ్ఐలో 20 years డిఎఫ్ఐ టౌన్ కమిటీలో ఉన్నా. తర్వాత సిపిఎం పార్టీ సభ్యుడిగా పనిచేసా. తర్వాత నేను సిపిఎంలో ఉన్నా. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత స్టార్టింగ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ పార్టీ పెట్టగానే అనిల్ యాదవ్ గారి యొక్క ఫాలోవర్ మీరు అయితే? అవును. ఓకే. మీకు ఎంతమంది సంతానము? నాకు 2. ఓకే. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ వర్క్ వచ్చి పాలిటిక్స్ మీదే ఉన్నా. పాలిటిక్స్ మీదే అంటే పెద్ద ఆర్థికంగా స్థితిమంతులు కాదు మీరు, లేదు, మామూలు మధ్యతరగతి కుటుంబం మీరు. మరి ఇప్పుడు పాలిటిక్స్ లో తిరిగితే ఈ పని పాట మానేసి పాలిటిక్స్ ఏమొస్తుంది? లేదు, ఏమంటే ఇన్ని సంవత్సరాలు అంటే వర్క్ చేసేవాడిని, తర్వాత బిజినెస్ చేసేవాడిని, గోల్డ్ బిజినెస్. తర్వాత ఈ పార్టీలో వచ్చిన తర్వాత నేను ఫుల్ టైం కార్పొరేటర్గా ఉన్నా. 2 సార్లు డిప్యూటీ మేయర్గా చేశా. తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా నిలబడ్డా. తర్వాత నాకు కొంచెం బాగలేక ఏం లేక ఖాళీగా ఉన్నాను. అంటే ఫస్ట్ కార్పొరేటర్ ఎప్పుడు అయ్యారు మీరు? 2014లో ఒకసారి, మళ్ళీ 2019లో. ఎన్నో డివిజన్ కార్పొరేటర్ మీరు? 43 డివిజన్. 43 కార్పొరేటర్. మళ్ళీ అప్పుడు మీకు డిప్యూటీ మేయర్? డిప్యూటీ మేయర్ 1 or 2? ఏం లేదన్నా మనలో. ఏమంటే ఏజ్ ఎవరు ఎక్కువ, 2 ఒకటే ఉన్నింది ఆఫీస్ డిప్యూటీ మేయర్ది కార్పొరేషన్లో. ఇంకోటి కట్టారు, అది ఎవరు ఏజ్ ఎక్కువ ఉందో ముందు వెనకాల కూర్చున్నాం అంతే. అంతే. నాకు రూపు. మీరు పెద్దనా, రూప్ పెద్దనా? నేను పెద్దనా. మీరు పెద్ద. మీ వయసు ఎంత? 52. అంటే రూప్ మీకన్నా చిన్నోడా? అవును, చిన్నోడు. అప్పటి వరకు అంటే రాష్ట్ర మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ను ఇక్కడ తప్పించి నరసరావుపేటకు పంపించారు. ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేసి పంపించారు. ఇక్కడ ఖాళీ అయింది. అయితే ఇక్కడ ఒకటే జరిగింది, డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్ని ఇక్కడ బరిలోకి దింపాలని పార్టీ అనుకుంది. పార్టీ అనుకుందా, అనిల్ కుమార్ యాదవ్ గారు మిమ్మల్ని రెఫర్ చేశారా? అన్న, ముస్లింలని ఇవ్వాలని పార్టీ అనుకుందంట. నాకు కూడా తెలీదు, ముస్లింలను ఇవ్వాలని పార్టీ అనుకుందంట. అప్పుడు ఎవరు ముస్లింలలో ఎవరంటే, డిప్యూటీ మేయర్గా 2 సార్లు కార్పొరేటర్ చేస్తున్నాను కాబట్టి, డిప్యూటీ మేయర్గా నేను చేసినాను కాబట్టి నా కొన్ని పేర్లు రెఫర్ చేశారు. అక్కడ చాలా మంది పేర్లు రెఫర్ చేశారు. తర్వాత వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత పార్టీకి లాయల్టీగా ఉన్నాడు, స్టార్టింగ్ పార్టీలో చేరారని
నాకు అవకాశం వచ్చింది. చాలా మంది పేర్లు వచ్చాయి అప్పుడు. మీకు టికెట్ రావడానికి ప్రధానమైన కారణం అనిల్ కుమార్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఆయన రిఫర్ చేసింది అనిల్ కుమార్ యాదవ్ గారు. అనిల్ కుమార్ యాదవ్. అంటే విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు పార్టీ మారారు? ఆయన ఒక ముస్లింలను ఇచ్చారని ఆయన పార్టీ మారారు. ఒక స్తోమత లేని వాడికి ఇచ్చారు, డబ్బు లేదు కదా, ఆయనకి ఇస్తే ఎలాగ చేస్తారు, ఆయనకి ఏమంటే ఉన్నవాడిని ఇవ్వాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోసం ఆయన ఆశించారు. 2 టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కదా అక్కడ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తామని నాకు ఒక అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ అనిల్ కుమార్ మైనార్టీకి ఇవ్వాలనుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏమో మిమ్మల్ని రెఫర్ చేశారు, ఖలీల్ అహ్మద్కి టికెట్ ఇవ్వాల, నా ఫాలోవరు, నా అభిమాని అన్నట్టుగా. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ మదీనా వాచ్ వాళ్ళకి ఎవరికో రెఫర్ చేశారు. అతనికి ఇవ్వకపోయేసరికి నేను చెప్పిన వ్యక్తికి కాకుండా మీకు టికెట్ ఇచ్చేందుకు ఆయన పార్టీ, మీ వల్లే ఆయన పార్టీ మారారు కదా అన్నా. మదీనా వాచ్ ఇంతియాజ్ అంటే అతను ఏ పార్టీలో లేడు కదనా, అసలు పార్టీకి సంబంధం లే. 2 పేర్లు ఇచ్చిన్నారు అప్పుడు. ఎవరంటే మదీనా ఇంతియాజ్ వాళ్ళ బావ సలీం అని ఉన్నారు, ఐటీసీ కంపెనీ వాళ్ళు. ఆయన పేరు నా పేరు 2 పేర్లు ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చింది, 2 పేర్లు. దాంట్లో నాకు అవకాశం ఇచ్చారు. అంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచి 2 సార్లు కార్పొరేటర్గా గెలిచా. ఈ వార్డు 43 అంటే నెల్లూరు అంటే జెండా వీధి, ఒక జిల్లాలో జెండా వీధిలో గెలిచేస్తే ముస్లింలు ఏం చేయాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్దన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకోని సంఘటనలు, అనుకోని అంశాలు చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు, ఎవరు టికెట్ ఎగిరిపోతుందో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మీరు ఒక సామాన్యమైన వ్యక్తి, ఈ మైనార్టీ ఈక్వేషన్లో అనిల్ కుమార్ యాదవ్ మనిషిగా మీరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అవును. డిప్యూటీ మేయర్గా ఉన్న మీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అనుకున్నారా, మీరు ఆశించారా? లేదన్న, నేను ఆశించలేదు కూడా, అనుకోలేదు కూడా అంత దూరం. నేను ఎప్పుడు అలా మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయ్యేంతవరకు ఎవరైనా ఏం చెప్పారు మీకు? అసలు ఎవరైనా చెప్పారా నీకు ఎమ్మెల్యే? నాకు ఎవరు ఏం చెప్పలేదన్నా. పేర్లు ఇలాగ జరుగుతున్నాయి, అందరికి ఫోన్లు వస్తున్నాయి. నాతో ఉండే వాళ్ళు చాలా మందికి ఫోన్లు వచ్చాయి. పార్టీలు ఎవరెవరు ఉన్నారు ముఖ్యులు ముస్లింలు అందరికి ఫోన్లు వస్తున్నాయి. నాకు కూడా ఫోన్ వచ్చింది, ఏమంటే సర్వే చేస్తున్నాం అని. ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చాయి. అందరూ రెఫరెన్స్ ఏం చేస్తారు మీరు, ఎలాగా ఏం చేస్తున్నారంటే సో అండ్ సో అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప వస్తుందనేది నమ్మకం ఎవరికి నాకు అసలు మాత్రం లేదన్న. ఒక్కసారిగా ఖలీల్ అహ్మద్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు మీ ఆనందం ఎలా ఉంది అన్న? హద్దులే లేవు అన్న. అసలు ఒక్కసారి నాకు ఏం అసలు ఏం అంత దూరం ఆలోచించలేకపోయా. నాకు మాట కూడా నోటి నుంచి రాలా. ఏమంటే నేను అంత స్తోమత లేనివాడిని. ఏమో దేవుడి వల్ల కార్పొరేటర్గా అవకాశం వచ్చింది, 2వ సారి వచ్చింది, మళ్ళీ డిప్యూటీ మేయర్గా అవకాశం వచ్చింది. అంతే తప్ప నేను ఎమ్మెల్యేగా ఎప్పుడు నా జీవితంలో అంత దూరం ఆలోచించే స్తోమత కూడా నాకు లేదన్న. అంటే డిప్యూటీ మేయర్కి ఇక రాజీనామా చేసేసి ఆనందంలో బయటకు వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అవునన్న. అంటే మీరే అంటున్నారు చాలా సామాన్యత స్తోమత లేదు అనేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్తోమత లేని వ్యక్తిని, డబ్బు లేని వ్యక్తిని, అవతల ఉండేది నారాయణ, చిన్న వ్యక్తి కాదు, ఉద్దండు, ఆర్థికంగా బలవంతుడు, టీడీపీలో ఒక కీలకమైన వ్యక్తి. అరే అతనితో నేను పోటీనా అని ఆలోచించలేదు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు అవన్నీ. ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వాలి, అరే జగన్మోహన్ రెడ్డి గారు చూడు ఒక మైనార్టీకి ఒక సామాన్యమైన వ్యక్తికి టికెట్ ఇచ్చాడు అని గొప్ప కోసమో దేనికోసమో ఇచ్చిండొచ్చు టికెట్ మీకు, ఓకేనా? కానీ మీరు అనుకోలేదా నారాయణ పైన నేను పోటీ ఏంటి అనేసి? అన్న ఆయన చెప్పిన తర్వాత నేను ఏమి ఆలోచించలేదన్నా. ఆ రోజు నుంచి తిరగడం స్టార్ట్ చేసాం, డోర్ టు డోర్. అంతేనా, వేరేది ఏ ఆలోచించలే, కంటిన్యూ తిరుగుతూనే ఉన్నానా. ఒక కొండను నేను ఢీకొట్టపోతున్నాను అని మీరేం అనుకోలేదా? అనుకున్నా. ఆయన చేసిన పథకాల మీద నమ్మకంతో బయటకు వచ్చామన్నా, అంతే. నా మీద నాకు ఇది లేదు. ఆయన చేసిన పథకాలు ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క వార్డులో 80% పథకాలు ఇచ్చిన్నాం మేము. నా వాడే ఉంది 85% పథకాలు ఇచ్చాం. అలాగే ప్రతి ఒక్క వార్డులో పథకాలు ఇచ్చిన్నాం. ఆ ఒక నమ్మకంతో ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క ఏరియాలో సచివాలయం వచ్చిన తర్వాత ఆ ఏరియాలో రోడ్లు వేయడం కానీ ప్రతి ఒక్కటి చేసాం. సచివాలయం మనకి సపరేట్గా ఫండ్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మేము ఏంటంటే ప్రతి ఒక్క వీధిలో మెయిన్ రోడ్లు డెవలప్ చేయడం, ప్రతి ఒక్క వీధిలో రోడ్లు వేసాం, కాలువలు కట్టాం, ఏ అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్ కట్టాం, సచివాలయాలు కట్టాం. ఇలాంటి పథకాలు ఇలాగ మొత్తం చేసుకుంటూ పోయి అన్ని చేశారు. కానీ నారాయణతో పోటీ పడుతున్నారు మీరు. అది కొంచెం చాలా ఇదిగా ఉంది. గాలి కూడా బాగా వీచింది కూటమికి, ఆ గాలిలో కొట్టుకుపోయారు. అంటే నెల్లూరు అంటేనే మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పెద్ద దర్గా కూడా ఉంది, రొట్టెల పండుగ చాలా ఘనంగా జరుగుతాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు అనమాట. మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాడని అందుకున్నారు, డబ్బున్నా లేకపోయినా. కానీ గాలి వచ్చింది.
కనీసం మైనారిటీ సోదరులు కూడా మీకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినట్లుగా లేరు కదా. అన్న మైనార్టీ సోదరులు అంటే మామూలు వాళ్ళు అందరూ చేశారు, నా రాజకీయ నాయకులు ఎవరు చేయలేదు. ఎందుకంటే డబ్బులకి అందరూ వెళ్ళిపోయారు. చాలా మంది వ్యతిరేకమయ్యారంట. ఖలీల్ అహ్మద్కి తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వండి టికెట్, మైనారిటీలో మేము సపోర్ట్ చేస్తామని చాలా మంది నాయకులు అన్నారంట కదా. లేదన్న, ఎవరున్నారన్న ఇక్కడ పార్టీలో పనిచేసినోడు ఎవరు, ఒక్క కార్పొరేటర్ గెలిచినవాడు ఎవరున్నా? నేను ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారన్నా. 14లో అజీజ్ మేయర్ అయిన తర్వాత అజీజ్తో ప్రతి ఒక్క ముస్లింలు వెళ్ళిపోయారు, ప్రతి ఒక్క కార్పొరేటర్. నేను ఒక్కడే నిలబడింది ముస్లింలలో. అప్పుడు కూడా ఎవరు, అతను పోతా పోతా 20 మంది కార్పొరేటర్ని తీసుకెళ్ళిపోయాడు టీడీపీకి, అజీజ్కి మేయర్ చేసిన తర్వాత. నారాయణ గారి దగ్గర మీరు చదువుకున్నారనే కాలేజ్ ఏమన్నా? లేదు ఆయన విద్యార్థి కాదు. లేదు. ఓకే, నిలబడ్డారు. నేను 70,000 మెజార్టీతో గెలిచారు నారాయణ గారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని అనిల్ యాదవ్ చేతిలో ఓడిపోయిన నారాయణ గారు సిటీలో ఖలీల్ అహ్మద్ పైన గెలిచాడు 70,000 మెజార్టీతో. ఏమనిపించింది మీకు అసలు ఓడిన తర్వాత? అన్న, దేవుడు అంత దూరం నాకు ఒక అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తరఫున. నేను ఒకటి సామాన్య మనిషిని, అంత దూరం నాకు పంపించారంటే నేనే కాదు చాలామంది ఓడారు ఆ గాలిలో. అందరూ గెలిచి నేను ఓడిపోయి ఉంటే నాకు ఇదిగా ఉండేది. ఆ గాలిలో ప్రతి ఒక్కరు ఓడిపోయారు. నేను ఒక సామాన్య, నేను గెలుస్తా అని నాకు ఇది లేదు, ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఒక నమ్మకం తప్ప వేరేది నాకు అంత స్తోమత లేదు. నిలబడి అంతే ఆయన ఢీ కొట్టే ఇది నా దగ్గర అంత డబ్బు లేదు, ఆ ఇది లేదు. నా వార్డులోనే చెప్తున్నానా, ప్రతి ఒక్కరిని కొన్నారు 15,000 20 లక్షలు ఇచ్చి, 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి ఒక్కొక్కడిని, నాతో పక్కన ఉండే వాళ్ళని. అలాగే ప్రతి ఒక్క వార్డులో ఉన్నారు. అయినా దేవుడి దయ వల్ల నెల్లూరు ప్రజలు నాకు 50,000 ఓట్లు ఇచ్చారంటే గ్రేటే కదా. ఒక మామూలు వ్యక్తిని ఏంటి 50,000 ఓట్లు వచ్చాయి. 50,000 ప్రజలకు అండగా ఉన్నారు మీరు. తప్పకుండా. నేను అంటే మైనార్టీలకు పెద్దపీట వేయాలి, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మైనార్టీకి సీట్ ఇచ్చారు ఇక్కడ. మరి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చాలా మంది ఓడిపోయిన వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఇచ్చారు. కానీ ఇక్కడ మైనార్టీకి మళ్ళీ ప్రాధాన్యత ఉన్నట్టా లేనట్టా నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని తప్పించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి పట్టం కట్టారు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా. మరి అదేలా చూస్తారు? అది లేదన్నా, నాకేమంటే ఎలక్షన్ తర్వాత 3 నెలల తర్వాత నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నా. నాకు చాలా బాగలేక వచ్చింది. నాకు స్టెంట్ వేశారు. అప్పుడు ఏమంటే చంద్రశేఖర్ రెడ్డి ఏమంటే ఆల్రెడీ నాకు ఎలక్షన్లో కూడా ఆయనే ఇన్ఛార్జ్గా చేసింది, ఆయనకి ఇచ్చారు. సంతోషమేనా? ఏమంటే నాకు స్తోమత కూడా లేదన్నా, అంత ఇప్పుడు ఇది చేయాలంటే కూడా అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. ఆయనకి ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే పార్టీకి వెనక కష్టపడి పనిచేసేవాళ్ళం మేము. తప్పకుండా ఆయనకి తోడు ఉండి తప్పకుండా ఆయన ఎమ్మెల్యే చేసుకుంటాం. చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మీరు ఓడిపోయారు, సరే వైసీపీలోనే ఉన్నారు, చాలా నిబద్ధతగా ఉన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళీ టికెట్ ఇస్తారు, మళ్ళీ ఎక్కడో ఒకసారి ఎమ్మెల్యేగా మిమ్మల్ని బరిలో దింపుతారని ఆశిస్తున్నారా? అన్న, నాకు అంత ఆశ ఏం లేదు. ఆయన ఏం ఇచ్చినా చాలా సంతోషంగా స్వీకరిస్తా. నాకు ఎమ్మెల్యే కావాలని అంత ఆశలు మాత్రం నాకు ఎప్పుడు ఆలోచించలేదు. అంత దూరం నేను ఎప్పుడు పోలా. దేవుడు అవకాశం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తరఫున అనిల్ కుమార్ యాదవ్ గారు సాయం చేశారు. ఆ రోజు నాకు ఆ సీట్ వచ్చింది తప్ప నేను అంత దూరం ఆలోచించేవాడినే కాదు. డిప్యూటీ మేయర్కి వచ్చింది చాలా సంతోషం. ఒక మామూలు మనిషిని ఈ వార్డులో గెలవాలంటే చాలా కష్టం అన్న. ఇలాంటి వార్డులో 2 సార్లు గెలిచాను. నా దగ్గర రూపాయలు మైనారిటీస్ అంటే ఇక్కడ ఫస్ట్ సారి 17 మంది నిలబడ్డారు, రెండోసారి 14 మంది నిలబడ్డారు. అలాగన్నా ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో లీడర్ ఉంటారు ఇక్కడ. సరే, అనిల్ కుమార్ యాదవ్ గారు సహకారం అంటున్నారు కదా, మీకు సహకరించిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు జిల్లాలో లేడు. నరసరావుపేట వెళ్ళిపోయాడు, ఎంపీగా అయినా చాలా స్తబ్దుగా ఉన్నాడు. ఎక్కువ భాగం చెన్నైలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు నెల్లూరుకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతున్నాడు. మరి మీకు అండ ఎవరు? పార్టీ ఉంది కదనా. పార్టీ ఉందా? పార్టీ ఉంది కదనా. చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు వచ్చినా ఆయన నేను కలిసి ఏ ప్రోగ్రామ్ అయినా పోతాం. నెల్లూరుకి వస్తే తప్పకుండా కంటిన్యూగా నేను చంద్రశేఖర్ రెడ్డి గారితో అటాచ్మెంట్లో ఏ ప్రోగ్రామ్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ అయినా పోతుంటాను. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో టికెట్ రావడానికి అనిల్ కుమార్ యాదవే ముఖ్యుడు. పట్టుబట్టి మీకు ఇప్పించారు టికెట్ అయినా. ఓకేనా? ఓకే. మరి ఇప్పుడు మీరు అనిల్ కుమార్ యాదవ్కి విధేయుడుగా ఉంటారా, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడుగా ఉంటారా? అన్న, ముందు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదన్నా. ఆయన విధేయుడే కదా, ఆయన పార్టీలోనే కదా, ఆయన సైనికులే కదా మేమందరం. అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఆయన సైనికుడు, నేను కూడా ఆయన సైనికుడు. ఏమంటే మన ఎమ్మెల్యే అప్పుడు మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కాబట్టి ఆయనకి విధేయుడుగా నేను నా పార్టీకి నమ్ముకొని పార్టీ కోసం కష్టపడతా, ఫుల్ టైం వర్క్ చేస్తాను అన్నాను. అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ జిల్లా నుంచి పోటీ చేయాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా. ఓకే, మరి నెల్లూరు సిటీకి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మరి అనిల్ కుమార్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అన్న, ఉంది కదనా, కంపల్సరీ బీసీకి నియోజకవర్గం ఇస్తారు. ఆయన ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా 3 అవుతున్నాయి. దాంట్లో అయినా అనిల్ కుమార్ యాదవ్ 3 అవుతున్నాయా? 3 అవుతాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా అవుతాయి. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తారు తప్పకుండా. ఓకే.
పార్టీ కోసం అయితే కష్టపడతారు. తప్పకుండా కష్టపడతాను, తప్పకుండా. చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఏం జరిగింది మీ నెల్లూరుకి అసలు ఈ గంజాయి నుంచి ప్రజలను దూరం చేయాలి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలని పోరాటం చేసిన పెంచిలయ్య, కామ్రేడ్ పెంచిలయ్యని గంజాయి ముక్కలు చంపేశారు. అసలు ఏం జరుగుతుంది అంటారు? అన్నా, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా గంజాయి అమ్మడం ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క వీధిలో విపరీతంగా అయిపోయిందనా. మీ ప్రభుత్వంలో మొత్తం గంజాయిని అరికట్టేసారా? మొత్తం అనేది లేదనా, కొంచెమే అరికట్టాం కదనా. ప్రభుత్వాలు ఏమున్నా కూడా గంజాయి ఉంది, కొత్త అంత ఇది లేదు కదనా. ఈ ఏంటినా ఇంత ఘోరం ఎప్పుడైనా చూసామా? మేము పుట్టినప్పటి నుంచి చూడలేదు కదనా ఇలాగా. ఏంటి పిల్లకాయలు ఏంటి గంజాయి కొట్టేసి ఎవరినంటే వాళ్ళని కొట్టడం, ఈ 20 చిల్లర మర్డర్లే చూసాం. ఇంకా ఎన్ని గలాబాలు జరిగినాయి ఏరియాల్లో. చిన్న చిన్న పిల్లకాయలు గంజాయి దొరికిందంటే అది గవర్నమెంట్ విఫలమే కాదనా. ప్రతి ఒక్క ఏరియాలో దానికి అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అంటే ఒక్క ప్రభుత్వాన్ని నిందించను, గంజాయి అనేది లేకుండా చేయాలి తప్పకుండా. ఒక కామ్రేడ్ పెంచలయ్య, అతన్ని గంజాయి లేకుండా చేయాలంటే అతన్ని గంజాయి బ్యాచ్ అతి దారుణంగా పిల్లకాయలు స్కూల్ నుంచి పిల్లకాయలు పిలుచుకొచ్చి చంపేశారు. అలాంటి గంజాయి బ్యాచ్ని నిషేధించాలి. మొన్న చూసాం, బస్సులో కొంతమంది యువకులు డ్రైవర్ని, కండక్టర్ని బ్లేడ్లతో కొట్టారు. చాలా ఘోరమైన పరిస్థితి వచ్చిందని నెల్లూరుకి. దేవుడు కాపాడాలి. అలాగే గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ, మెయిన్ పోలీస్ అధికారులు తప్పకుండా దీని మీద ఎవరైనా కానీ పార్టీలకి అతీతంగా. ఓకేనా, ఇక ఫైనల్ కూడా చెప్పండి, నారాయణ బలం ఏంటో మీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి అండతో బరిలోకి దిగారు, ఓటమిని చవి చూశారు కదా. సరే, మీకు ఆరోగ్యం బాగాలేదు, ఆర్థికంగా నాకు తట్టుకోలేనని మీ సహకారంతోనే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి నగర ఇన్ఛార్జ్గా ఇచ్చారు. 2029లో ఆయనే పోటీ చేయబోతున్నారు నారాయణ గారి మీద. మరి నారాయణ గారిని ఢీ కొట్టి గెలవగల సత్తా చంద్రశేఖర్ రెడ్డి గారిలో ఉందంటారా? తప్పకుండా ఉందనా. ఏమంటే ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అన్నని కాదు చూడాల్సింది, పైన జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు వీధుల్లో ఎలా బాధపడుతున్నారు. ముందు ఏమంటే సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి, వాలంటీర్లు ఉన్నారు కాబట్టి, ఏ అవసరం ఉన్నా ఎవరికి బాగలేకపోయిన పెద్దవాళ్ళకి ఇంటికి పోయి ఆశా వర్కర్లు వాళ్ళకి హాస్పిటల్లో చేర్పించడం కానీ, మిడిల్ క్లాస్లో అలా జరుగుతుందన్నా. ఇప్పుడు ఎవరున్నారు అడిగేవారు, దిక్కు లేదన్నా. సచివాలయం పోయి చూడండి, అసలు వాళ్ళు అక్కడ నలుగురు ఉన్నారో లేదో కూడా తెలియదన్నా. అలాంటి పరిస్థితి సచివాలయంలో జరుగుతుంది. గెలిపించుకుంటారా మీరు? తప్పకుండా అందరూ కష్టపడతాం కలిసి కట్టుగా. తప్పకుండా నాకు తక్కువ వచ్చిన ఓట్లు ఈసారి మైనార్టీలో తిరిగి ఇంకా మంచి మెజార్టీతో చంద్రశేఖర్ రెడ్డి గెలిపించుకుంటామన్నా. జీవితాంతం జగనన్న వెంటే ఉంటారా? తప్పకుండా జగనన్నే వింటాం. ఎందుకంటే నాకు ఇంత దూరం వచ్చానంటే ఆయన ఇదే కదనా. 2 సార్లు కార్పొరేటర్ అయ్యా, ఒకసారి డిప్యూటీ మేయర్ అయ్యా, ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం కూడా నాకు వచ్చింది. నా లాంటి వాడికి ఇంత దూరం రావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలా. నాకు ఈ జన్మలోనే వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు రుణపడి ఉంటా. అలాగే నాకు సహాయం చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా ఈ జన్మలోనే ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా అవుతారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతారు ఖలీల్ అహ్మద్ అన్న. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ అన్న.